గలిలియ రాష్ట్రమునందలి ప్రజలు పెద్ద వెలుగును చూచిరి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. వర్గము లేకుండా సంపూర్ణము ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఉండవలెను. రెండో పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనము నుండి 13 మరియు 17. పునీత పౌలు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన, పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 12వ వచనము నుంచి 23వ వచనము వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలూను నఫ్తాలి సీమలలోని సరస్సు తీరమున ఉన్న కఫర్నామునకు వచ్చి నివాసము ఏర్పరచుకొనెను. జబూలూను నఫ్తాలి ప్రాంతములు గలిలయ సరస్సు తీరము యోర్దాను నదికి ఆవలి దిక్కు, అన్యులు నివసించు గలిలయ సీమ. ఈ తావుల యందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింప ఆరంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడగు అంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టు వారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి పోవచ్చు యేసు జబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి 2 సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నాలో జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుతున్నారు. నేను జీవించినను మరణించినను అది క్రీస్తు కోసమే. ఈ మాటలు ఎవరు చెప్పారు? పునీత పౌలు గారు ఈ మాటలు చెప్తున్నారు. నేను జీవించినను మరణించినను క్రీస్తు కోసమే జీవిస్తాను, మరణిస్తాను. ఇక నాలో జీవించినది నేను కాదు, ఆ దేవాది దేవుడైనటువంటి క్రీస్తు ప్రభే నాలో జీవిస్తున్నారు అని ఈ మాటలు పునీత పౌలు గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా పునీత పౌలు గారి యొక్క పరివర్తన పండుగను మనము కొనియాడుతున్నాము. అంటే పౌలు గారు మారు మనసు పొందినటువంటి రోజు. పునీత పౌలు గారు క్రీస్తు ప్రభుని
రక్షకుడిగా తెలుసుకున్నటువంటి రోజు. పునీత పౌలు గారు తన యొక్క పాత జీవితాన్ని, అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఒక క్రొత్త జీవితాన్ని, పవిత్రమైనటువంటి పరిశుద్ధముతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని ప్రారంభించినటువంటి రోజు. పునీత పౌలు గారు పౌలుగా మారకముందు సౌలుగా ఆయన జీవించి ఉన్నారు. సౌలు అనేటువంటి వ్యక్తి అధికారముతో కూడినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, వేద పండితుడు, అదేవిధంగా సమాజంలో ఎంతో పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఒక సైన్యానికి అధిపతిగా అధికారంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి క్రైస్తవులంటే ఆయనకు గిట్టేది కాదు. ఎవరైతే క్రీస్తు ప్రభుని నమ్ముకున్నారో, ఎవరైతే క్రీస్తు ప్రభు యందు విశ్వాసంతో జీవిస్తున్నారో అటువంటి వారందరినీ కూడా చంపాలి. ఎవరైతే మేము క్రీస్తు అనుసరులము, లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని ఆ మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తులమని ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారో, లేకపోతే తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారో అటువంటి వారందరినీ కూడా చంపేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ పౌలు. అయితే ఈరోజు మనము ఆయన యొక్క హృదయ పరివర్తనము, అంటే పౌలుగా మారకముందు ఉన్నటువంటి సౌలు ఏ విధంగా తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు, మరి ఎందుకు ఇక నాలో జీవించినది క్రీస్తు అంటే ద్వేషించిన వ్యక్తి, క్రీస్తు అంటే అసహించుకున్నటువంటి వ్యక్తి, ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకున్న వారందరిని చెప్పినటువంటి వ్యక్తి ఇక నాలో జీవించినది నేను కాదు క్రీస్తే, ఇక జీవించినను మరణించినను క్రీస్తు కోసమే జీవిస్తాను, ఆయన యొక్క విశ్వాసాన్ని 10 మందికి తెలియచేస్తాను, ఆయన చెప్పినటువంటి మంచి మాటలను అందరికీ తెలియచేసే విధంగా సువార్తను ప్రకటిస్తానని ఆ వ్యక్తి ఈరోజు మనం ఆయన యొక్క జీవితాన్ని ఈరోజు మనము తలుచుకుంటూ ఉన్నాము. అంత క్రూరమైనటువంటి పౌలు గారు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటే అతనికి దైవ దర్శనము కలిగింది. ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో దైవ దర్శనం కలిగినప్పుడు క్రింద పడిపోతూ ఉన్నాడు. క్రింద పడినప్పుడు ఆయన చూపుని కోల్పోవడము, తర్వాత ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి పౌలు దేవునిని ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు ఎవరంటే ఇదిగో నీవు హింసిస్తున్నటువంటి వ్యక్తి, నువ్వు అసహించుకుంటున్నటువంటి వ్యక్తులైతే ఇష్టం లేనటువంటి వ్యక్తి అయిన క్రీస్తు ప్రభుని అని చెప్పి, తరువాత క్రీస్తు ప్రభు పునీత పౌలు గారిని ఆయన యొక్క మార్గంలో నడిపించడం మనము బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారి యొక్క జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంతో క్రూరమైనటువంటి వ్యక్తి, ద్వేషం కలిగినటువంటి వ్యక్తి, పాపంలో నిండిపోయినటువంటి వ్యక్తి ఒక పునీతుడిగా మారిపోతూ ఉన్నాడు. ఏ వ్యక్తినైతే ఆయన ఇష్టపడలేదో ఆ వ్యక్తి కోసమే ఆయన అనేక అవమానాలు పొందాడు, అనేక బాధలు పొందాడు, అనేక శిక్షలను ఆయన అనుభవించాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమిటంటే మనము కూడా హృదయ పరివర్తనము చెందాలి. అదే క్రీస్తు ప్రభు ఈనాటి సువార్త పట్టణంలో చెప్తున్నాడు. హృదయ పరివర్తనం చెందండి, మారు మనసు పొందండి, దేవుని యొక్క రాజ్యము అతి సమీపంలో ఉన్నది కాబట్టి మీరందరూ కూడా మారు మనసు పొందాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మానవులైనటువంటి మనము అనేక సార్లు పాపం చేస్తూ ఉంటాము, దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. దేవుని దగ్గరికి వచ్చి మరలా ఏదో ప్రార్థన చేసుకోవాలని వస్తూ ఉంటాము, ప్రార్థన చేసుకుంటాము, తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యథావిధిగా మనము మారుతూ ఉంటాము. కానీ దేవుడు మన నుంచి ఆశించేది ఏమిటంటే హృదయ పరివర్తన, మన యొక్క జీవితాన్ని దేవుడు మార్చుకోమంటున్నాడు. అది ఏదో ఒక గంట కోసమో, 2 రోజుల కోసమో, ఒక వారం రోజుల కోసం కాదు. మన యొక్క జీవితం అనేది నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉండాలి. మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా మారాలంటే క్రీస్తు ప్రభు యొక్క చెప్పినటువంటి మాటలను అనుసరించాలి. హృదయ పరివర్తనము చెందండి అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా దేవుడు మార్చుకోమని చెప్తూ ఉన్నాడు. కానీ ఏం చేస్తూ ఉంటాం మనము? కొన్ని రోజులు మారుతూ ఉంటాము,
మరలా మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని రోజులు మంచి భక్తితో జీవిస్తూ ఉంటాము, తర్వాత విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉంటాము, కొన్నిసార్లు ప్రార్థనను మనము మరిచిపోతున్నాం. అది కాదు దేవునికి కావాల్సింది. పునీత పౌలు గారు కూడా ఈ విధంగానే జీవించాడు. పాపంలో పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆయన క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క మాట విన్నాడో, తన జీవితం అంతా కూడా ఆయన మార్చుకున్నాడు. తన పద్ధతులు కానీ, ఆలోచనలు కానీ, తన యొక్క క్రియలు కానీ అన్నీ కూడా పవిత్రంగా చేసుకుని విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని జీవించాడు. కాబట్టి ఆయన ఈరోజు మనకు ఈ యొక్క సువార్తను లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి మనము కూడా మన యొక్క జీవితంలో మార్పు అనేది తెచ్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది వ్యక్తులు మనకు కనపడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని కలిసిన తర్వాత, క్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని, క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని విన్న తర్వాత పరిపూర్ణంగా మార్పు చెందినటువంటి వ్యక్తులు. ఉదాహరణకు జక్కయ్య గారు ఒక పాపిగా జీవించాడు. సుంకాన్ని వసూలు చేసేటువంటి వ్యక్తి. ఆయనకి అంతా కూడా ఉంది, ధనము ఉంది, ఆస్తి ఉంది. ఆ డబ్బుతో ఆయన చక్కగా సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఒకటి కరువైంది. ఏమిటంటే ఎవరు కూడా ఆయనను ప్రేమించలేదు. ఎందుకంటే అతను ఒక పాపిగా జీవించాడు, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి జీవించలేదు, దేవునికి దూరంగా జీవించాడు, ప్రజలను మోసం చేస్తూ జీవించు వచ్చాడు. సమాజంలో ఒక చెడ్డ పేరు తెచ్చుకుని ఎవరు కూడా ఆయనను పలకరించిన వాళ్ళు లేరు, ఎలా ఉన్నావని అడిగిన వాళ్ళు లేరు, ప్రేమించినటువంటి వ్యక్తులు లేరు. అప్పుడు అతనిలో ఒక ఆలోచన వచ్చింది, నాకు అన్నీ కూడా ఉన్నాయి కదా, ధనము ఉంది, ఆస్తి ఉంది, ఎంత తిన్నా తరగనటువంటి డబ్బు ఉంది, వీటితో నేను సుఖ సంతోషాలతో జీవించవచ్చు, ఆనందం ఆలోచించలేదు అతను. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ నాకు ఏదో ఒకటి కొరత ఉంది, నేను ఏదో కోల్పోతున్నాను. ఈ డబ్బుతో కొనలేటువంటిది ఒకటి నేను పొందలేకపోతున్నాను, లేకపోతే ఈ ఆశతో పొందలేనిది ఏదో నేను కోల్పోతున్నానని ఆలోచించిన తర్వాత అతడు క్రీస్తు ప్రభు గురించి విన్నాడు. లోకరక్షకుడైనటువంటి ఆ దేవుని గురించి తెలుసుకుని అతను ఏమనుకున్నాడంటే, నేను క్రీస్తు ప్రభుని చూడాలి, అదొక్కటే అనుకున్నాడు ఆయన. నేను క్రీస్తు ప్రభుతో మాట్లాడాలి, ఆయన నేను వెళ్ళి తాకాలి, స్వస్థత పొందాలి, ఇటువంటి ఆలోచనలు ఏమీ లేవు అతనికి. ఏమనుకున్నాడు, నేను క్రీస్తు ప్రభుని చూస్తే చాలు, అదే నాకు మహాభాగ్యము అని అనుకుని ఏం చేశాడు, ఆయన వెళ్ళి చెట్టు ఎక్కుతున్నాడు. మేడి చెట్టు ఎక్కి క్రీస్తు ప్రభుని చూడాలని తాపత్రయపడ్డాడు, ఆశపడ్డాడు. అతనిలో మార్పు తెచ్చుకోవాలనేటువంటి ఆ ఆలోచన ఎప్పుడైతే అతనిలో వచ్చిందో ఆ రోజు అతను మారు మనసు పొందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతను క్రీస్తు ప్రభుని చూడాలి అని అనుకున్నాడు. కానీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే, క్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి జక్కయ్యతో అంటున్నాడు, జక్కయ్య చెట్టు దిగిరా, నేడు నీ కుటుంబానికి రక్షణ వచ్చింది, రా, నీతో పాటు నేను కలిసి నీ ఇంటికి వస్తాను అని క్రీస్తు ప్రభు ఆయనకి గొప్ప వరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే జక్కయ్యలో ఒకే ఒక్క ఆలోచన, క్రీస్తు ప్రభుని చూస్తే చాలు, రక్షణ పొందుతానటువంటి గొప్ప విశ్వాసముతో నమ్మకముతో ఆ దేవుని పట్ల భయభక్తులతో ముందుకు వెళ్ళాడు. అక్కడి నుంచి క్రీస్తు ప్రభు జక్కయ్యని ముందుకు నడిపించాడు. ఆయన ఇంటికి వెళ్ళి, ఇదిగో నీ కుటుంబానికి రక్షణ వచ్చిందని గొప్ప మార్పు ఆయనలు తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు ఈ జక్కయ్యలాగానే జీవిస్తూ ఉంటాం, ఈ జక్కయ్యలాగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ జక్కయ్యలాగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క ప్రవక్తలన్నీ కూడా దేవునికి విరుద్ధంగా ఉంటూ ఉంటాయి. కానీ ఈనాడు క్రీస్తు ప్రభు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. హృదయ పరివర్తనము చెందండి, పరివర్తనము చెందండి, మారు మనసు పొందండి. మారు మనసు అనేది ఒక రోజుకో 2 రోజులకో ఒక వారం కోసం కాదు. మారు మనసు ఎందుకంటే మన రక్షణ పొందాలంటే మారు మనసు అనేది మనందరం కూడా పొందాలి. అదే ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి మనం చూస్తున్నాము, మగ్దల మరియమ్మ, పాపంతో కూడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని సమాజం అంతా కూడా క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకువచ్చి, ఇదిగో ఈ స్త్రీ పాపంలో పట్టుబడింది, మా మోషే చట్ట ప్రకారము ఈమెను రాళ్ళతో కొట్టి చంపే ఆచారము ఉంది, మరి మీరు ఏం చెప్తారంటే, క్రీస్తు ప్రభు ఏమన్నారు, మీలో పాపం చేయనటువంటి వాళ్ళు మొట్టమొదటిగా రాయి వేయండి అని
క్రిందకి నేల మీదకి వంగి రాస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అది గమనించి ఆమెతో, అమ్మ ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా? ఇదిగో నేను కూడా నిన్ను శిక్షించను. ఈ క్షణం నుంచి ఒక నూతన వ్యక్తిగా జీవించు, పరివర్తనం కలిగి మారు మనసు పొంది గొప్ప జీవితాన్ని జీవించని గొప్ప వరాన్ని ఇచ్చారు. తరువాత క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమైన తరువాత మొట్టమొదటిగా ఎవరికి దర్శనమిచ్చారు? మరీ తల్లికి కాదు, ఆయన ప్రేమించినటువంటి శిష్యులైనటువంటి అపోస్తలులకు దర్శనం ఇవ్వలేదు. ఎవరైతే పాపంలో పట్టుబడి ఉన్నదో ఈ యొక్క మగ్దల మరియకు దేవుడు మొట్టమొదటిగా దర్శనమిస్తున్నాడు. అంటే మారు మనసు అనేది మన యొక్క జీవితాన్ని మనం మార్చుకుంటే దేవుడు అనేక గొప్ప అద్భుతాలు చేస్తూ ఉంటాడు, అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మీ ద్వారా మీ కుటుంబాన్ని దీవిస్తూ ఉంటాడు, మీ ద్వారా మీ బిడ్డలను దీవిస్తూ ఉంటాడు, మీ ద్వారా మీ ద్వారా దేవుడు సంఘాన్ని ఎప్పుడైతే మనం భక్తి విశ్వాసముతో ప్రార్థన జీవితాన్ని జీవిస్తామో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, సంఘాన్ని దీవిస్తూ ఉంటాడు. అదే క్రీస్తు ప్రభు మన నుంచి కోరుకునేది. ఆధ్యాత్మిక మార్పుతో కూడా మనలో మార్పు అనేది, ఇంకొక మార్పు రావాలి, సామాజిక మార్పు అనేది రావాలి. అదే పునీత పౌలు గారు ఈరోజు మనకు చెప్తూ ఉన్నారు. మీలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగించండి, మీరేదైనా గొడవలు ఉంటే వాటిని సర్దిదిద్దుకోండి, ప్రేమ ఐక్యతతో జీవించండి, ఒకరికి ఒకరి పట్ల గౌరవ సహోదర భావముతో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించండి అని పునీత పౌలు గారు తన యొక్క లేఖలో రాస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి సామాజిక మార్పు మనలో కలగాలన్నా మనం ముందుగా చేయాల్సింది ఏమిటంటే మనం మంచి జీవితాన్ని జీవించాలి. కుటుంబాలలో బిడ్డలు బాగా చదువుకోవాలన్నా, కుటుంబాలలో బిడ్డలు బాగా ఎదగాలన్నా, కుటుంబంలో బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే మొట్టమొదటిగా కుటుంబంలో ఎవరిలో మార్పు రావాలి? తల్లిదండ్రుల్లో, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులలో మార్పు రావాలి. మనం ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్న విధంగా మనం ఉండకూడదు. ప్రపంచము ముందుకు పరిగెడుతుంది, ఇది పోటీ ప్రపంచము. ఈ పోటీ ప్రపంచంలో మీ బిడ్డలో మంచి భవిష్యత్తు కలిగి జీవించాలంటే, ఒక ఉన్నత స్థాయిలో గౌరవంతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు చేయవలసింది ఏమిటంటే ప్రార్థన కలిగి జీవించాలి. మీరు కుటుంబంలో ప్రార్థన చేసుకుంటుంటే అది మీ బిడ్డలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. మీరు ప్రార్థన చేస్తూ జపమాల చెప్పుకోవడము, ఒక మంచి మాటలు మాట్లాడుకోవడము, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని పఠించడము, రోజు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటుంటే ఆ చిన్నారి బిడ్డలు కూడా చూసి వాటిని నేర్చుకుంటూ ఉంటారు. లేక ఇవన్నీ చేయకుండా మీరు టీవీ దగ్గర కూర్చుంటే వాళ్ళు కూడా స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తారు? టీవీ దగ్గరే కూర్చుంటారు. టీవీ దగ్గర కూర్చుంటే మార్పు వస్తుందా? రాదు. మీరు ఏం చేస్తున్నారో అదే మీ బిడ్డలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు, అనుసరిస్తూ ఉంటారు, దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళలో ఎదుగుదల ఉండాలంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఆలోచన అనేది రావాలి. ఏంటి? నా బిడ్డలు నేను ఎంత కష్టమైనా సరే వాళ్ళకి మంచి చదువుని ఇవ్వాలి, వాళ్ళకి బాగా చదువు చెప్పించాలి, కూర్చోబెట్టి ఒక 4 మంచి మాటలు చెప్పాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే అందరూ కూడా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తారు? టీవీ ముందు కూర్చోవడము, ఫోన్ తీసుకోవడము, లేకపోతే రోడ్డు మీద పరిగెత్తడము చూస్తూ ఉంటారు. ఎందుకని? తల్లిదండ్రులు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఇదే పనులు. ఆ అరుగు మీద కూర్చోవడము, అటు వచ్చేవాళ్ళని ఇటు వచ్చేవాళ్ళని చూసి మాట్లాడుకోవడము, ఇవన్నీ కూడా పిల్లలు మీలో గమనిస్తూ ఉంటారు. మిమ్మల్ని అనుసరిస్తే, మీరు చేసే పనులు మీరు మంచి మార్గంలో, మీరు దేవాలయానికి జపమాలకు వస్తే వాళ్ళు కూడా జపమాలకు వస్తారు. మీరు దేవాలయానికి రోజు పూజగా వస్తుంటే వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి పూజకి రావాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. నేను కూడా ప్రార్థన చేసుకోవాలి, నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన పిల్లలకి వస్తూ ఉంటుంది. మీరు ఏ మార్గంలో వెళతారో మీ పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్తారు. మీరు చెడు మార్గంలో వెళితే వాళ్ళు కూడా చెడు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు దేవుని యొక్క మార్గంలో వెళితే దేవుని యొక్క మార్గంలోనే వెళ్ళాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ కూడా మారుతూ ఉండాలి.
పిల్లలని చదివించుకోవడము, వాళ్ళని మంచి భవిష్యత్తుని ఎలా ఉంటున్నారు, ఇంటికాడ మన ఇంటి దగ్గర కొన్నిసార్లు పిల్లలు ఒక రకంగా ఉంటారు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరొకలాగా మారుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఇక్కడ ఆ పిల్లలు స్కూల్లో లేకపోతే కాలేజెస్లో ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఎంతమంది కాలేజెస్ కానీ స్కూల్స్కి వెళ్ళి కానీ మా పిల్లలు బాగా చదువుతున్నారా, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, రోజు స్కూల్స్కి వస్తున్నారా లేకపోతే కాలేజెస్కి రెగ్యులర్గా వస్తున్నారని ఎవరైనా మీలో వెళ్ళి అడిగేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతూ ఉంటారు. లేకపోతే టీచర్స్ మీ తల్లిదండ్రులను తీసుకురామంటే అప్పుడు మీరు వెళుతూ ఉంటారే కానీ, లేకపోతే ఆ పిల్లలు నిజంగా కాలేజీకి వెళ్ళి బాగా చదువుకుంటున్నారా, రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారా, ఇటువంటి ప్రశ్నలు అడగాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇది పిల్లల యొక్క భవిష్యత్తును మార్చాలి, నా పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఆలోచన ఉంటే మీకు ఎవరు చెప్పనవసరం లేదు. ఇవి ఎవరు కూడా చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్గా తల్లిదండ్రులు మీకే ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరే మీ పిల్లల భవిష్యత్తును గురించి అడుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు టీవీ దగ్గర కూర్చుంటే వాళ్ళు కూడా టీవీ మీద ఉంటారు. మీరు 4 మంచి మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా 4 మంచి మాటలు మాట్లాడతారు. మీ నోటి నుంచి బూతులు వస్తే వాళ్ళ నోట్ల నుంచి కూడా అవే మాటలు వస్తూ ఉంటాయి. అందుకే ఒక సామెత ఉంది, ఏంటిది? ఆవు తెలుసు, మనందరికి కూడా ఈ తెలుసు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుంచి కోరుకునేది ఏమిటంటే ఇటువంటి మారు మనసు లేకపోతే మార్పు అనేది మనలోకి రావాలి. పిల్లలు ఎంత బాగా చదువుకుంటే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మీరు సంతోషంగా ఉంటారు, కుటుంబాలు బాగుపడుతూ ఉంటాయి, వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి గొప్ప వ్యక్తులుగా మారుతూ ఉంటారు. అటువంటి భవిష్యత్తుని ఇవ్వాలని మీరు ఆలోచన చేసుకోవాలి. మీ ఆలోచనలో మార్పు రావాలి, మీ ప్రవర్తనలో మార్పు రావాలి. పెద్దవాళ్ళుగా మీరు ఇచ్చేది పిల్లలకి ఇచ్చేటువంటిది ఏంటంటే అటువంటి గొప్ప భవిష్యత్తు. మీ పిల్లలకి ఇవ్వగలిగింది ఏంటి? మీరు వాళ్ళకి మంచి చదివిచ్చారనుకోండి, ఆస్తిపాస్తులు ఇస్తే అవి కరిగిపోతాయి. దాచుకునేవాడు దాచుకుంటాడు, పాడు చేసేవాడు పాడు చేస్తాడు. అలా కాకుండా వాళ్ళకి ఒక మంచి చదువునిచ్చారనుకోండి, ఆ చదువు వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా లాక్కోలేరు. ఆ చదువు అనేది వాళ్ళని ఇంకా జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా, మంచి వ్యక్తులుగా సమాజంలో పైకి తీసుకువస్తుంది. ఒక మంచి చదువునిచ్చారనుకోండి, వాళ్ళే మిమ్మల్ని చూసుకునేటువంటి రీతిలో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. అవన్నీ కూడా మీరు పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో చదువుతున్నారులే, పాస్ అవుతే చాలులే, లేకపోతే వెళ్తున్నారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుంటామంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది మనలో ఏమంటారంటే ఫలితాన్ని తీసుకురాదు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేద్దాము. ఆ దేవాది దేవుడు చెప్పిన విధంగా మనలో ఆధ్యాత్మికంగా, అదేవిధంగా సామాజికంగా మార్పు రావాలని ఆ దేవుని యొక్క అనుగ్రహాలు, వరాలు, పవిత్రాత్మ శక్తిని మనందరికి కూడా తోడుగా ఉండమని, ఏ విధంగా అయితే పునీత పౌలు గారిని, జక్కయ్య గారిని, పునీత మగ్దల మరియను ఆ దేవుడు పాపాత్మను పునీతులుగా మార్చాడో మనందరం కూడా మార్చమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. అందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము.